సార్ నమస్తే. నమస్కారం అండి. అమరావతి కేటాయింపులు, జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు, విడుదల రజని ఆమె ఆరోపణలు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని వ్యాపారస్తులను బెదిరించి లంచాలు తీసుకుని ఏసీబీ కేసు నమోదు చేస్తే తీవ్రంగా మాట్లాడుతుంది ఆవిడ, నేనే తప్పు చేయలేదు అన్నట్టు. అలాగే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో డబ్బుల నోట్ల కట్టలు బయటపడిన వైనం, వీటిని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు అమరావతి విషయంలో గత 2014-19లో మధ్య ఏదైతే మాట్లాడారో మళ్ళీ అదే మొదలెట్టారు, అదే బ్యాచ్ లైన్లోకి వచ్చి ఇంకా కొత్త మోకాలు వస్తాయి కొన్ని. అంటే అప్పుడు పాత మోకాలన్నీ మాట్లాడి ఉండవల్లి కుమారు, లేకపోతే అలకపల్లి రవి లాంటి బ్యాచ్ చాలామంది మాట్లాడి జనాలు వాళ్ళు మాట్లాడితే వినరు. ఇంకా మళ్ళీ కొత్త బ్యాచ్ని తీసుకొస్తారు. ఇప్పుడు అమరావతిని నిన్న మొన్న ఎవడో చిన్నగానే మొదలెడతారు వాళ్ళు. అంటే మనం ఏమనుకుంటామంటే చాలామంది టీడీపీ వాళ్ళు గట్రా ఏమనుకుంటారంటే వాళ్ళు పట్టించుకోకలేదు, ఇగ్నోర్ చేయాలనుకుంటారు. కానీ మెల్లమెల్లగా ఒక ట్రెండ్ సెట్ చేసి విషయాన్ని నింపే ప్రయత్నం మొదలు పెడతారు, సెట్ చేసి వదులుతారు ఒక వాదన, దాన్ని అలా పెంచుకుంటూ పోతారు. నేనేమంటానంటే వాళ్ళు అమరావతి అని మళ్ళీ మాట్లాడతారు. సో వాట్ అయితే ఏంటి, అవును అమరావతి ఏంటి ఇప్పుడు అని మాట్లాడిన రోజున నోళ్ళు తాళాలు పడతాయి. అదే కాదు, ఇంతమంది వీళ్ళు ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, కమ్మారు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉన్నారు, మీరు లెక్కలు చెప్పారనుకో వాళ్ళు ఇంకా అడుగుతారు. అర్థమైంది మీకు? వాస్తవ ఫిగర్లో వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి తెలుసు. వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు మొదట్లోనే ఖండించాలి. ఎదురుదాడే కరెక్ట్ అంటే మొదట్లోనే ఖండించాలి. అది అవ్వలేదు, ఆ దుష్ఫలితం మనం చూసాము. దానివల్ల తెలుగుదేశం పార్టీ అంత నష్టపోయిందో మళ్ళీ ప్రజలు కూడా అంత నష్టపోయారు. ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది కాబట్టే వాళ్ళ వాదనలు ఏవి కరెక్ట్ కాదు అనేటువంటి విషయం అర్థమైన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇటువంటి పాత చింతకాయ పచ్చడి లాంటి వాదన, నిజానికి పాత చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది, వీళ్ళ వాదన స్మెల్ మళ్ళీ అమరావతి లేదా కాంట్రాక్టర్లు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు, లేదా వాళ్ళకి కావాల్సిన అవయోగాకి ఇచ్చుకున్నారు, నేను చేయొద్దన్నారు, నువ్వు చేసుకో, ఎవడొద్దన్నాడు. అది టెండర్లు వేసుకోవాలి, ఎవరు లోయెస్ట్ బిడ్కి వేస్తే వాళ్ళకి ఇస్తారు. మెగా కృష్ణారెడ్డి అనేటువంటి వాళ్ళ మీద ఎవరికి ప్రేమ ఉండదు. అతను తప్ప దారి లేనప్పుడు ఏం చేస్తారో, అతను టీడీపీ ఏమన్నా పట్టిసీమ కట్టాడు, అతనికి అవార్డు కూడా ఇచ్చారు, బేగా రివార్డు కూడా ఇచ్చారు. చాలా ప్రాజెక్టులు చేశాడు టీడీపీ. జగన్ వచ్చాడు, జగన్ వచ్చినప్పుడు జగన్ అనుకూలంగా జగన్కి చేశాడు. ఇప్పుడు టీడీపీ వచ్చి కాంట్రాక్టర్లు అనేటువంటి వాళ్ళు వస్తారు పోతారు చేసుకుంటారు. ఇక్కడ జగన్ ఎక్స్ట్రా చేసింది ఏంటంటే కృష్ణారెడ్డిని ఉండొచ్చి నవ్యోగం వాళ్ళని తరిమేశాడు. వీళ్ళు అలాంటి పని చేయరు. ఒకటి సరే, కమ్మాళ్ళకి ఇచ్చుకుంటారు, నువ్వు ఇచ్చుకోలేదా అంతే. దానికి ఆన్సర్ వివరంగా ఏం చెప్పక్కలేదు. ఇది ఎదురుదాడి ఏం కాదు, వాస్తవం. అయితే ఏంటి చెప్పు, అయితే ఏంటి, సో వాట్? అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక వర్గానికి ఇచ్చుకున్నాడండి అన్ని కాంట్రాక్టులు, ఇప్పుడు అందరికి ఇస్తున్నాడు. కాంట్రాక్టులు ఎవరైతే వాళ్ళు తీసుకుంటున్నారు. కళ్ళు లేవా, తెలియదా, ఎవరికైనా బుర్ర లేదా, బుద్ధి లేదా, ఎవరికి ఇస్తాడు, పేపర్ చదవట్లేదా, చదివినోడు చెప్తలేదా, ఊరికే అంత వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇది ఆ పని ఎప్పుడో చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవ్వాల్సిన పని లేదు, మీరు ఇస్తుంటే అలా మళ్ళీ చెప్తుంటారు వాళ్ళు. అనాకానికి పని చేయనివాడు, ఊరు పేరు లేనివాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎక్కడో చోట కూర్చుని దానికి మీరు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను టీడీపీ వాళ్ళకి చెప్తున్నాను, లేకపోతే కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే అయితే ఏంటి, అవును సరే ఏంటి, ఇంకోటి చెప్పు, అది సరే, అది నిజమే, అయితే ఏంటి అనాలి. అప్పుడు నోరు మూసుకుంటారు. ఇక విడతల రజనీ గారి విషయం అంటారా, రావు కృష్ణదేవరాయలు కానీ అనవసరంగా కెలుక్కుంది ఆవిడ. ఆయన ఎంపీగా ఈవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గానికి ఆయన్ని ప్రోటోకాల్ ప్రకారం కూడా రానివ్వడానికి అభ్యంతరం పెట్టింది ఈవిడ. ఆయన చాలా ఇబ్బంది పెట్టింది. ఆ కుర్రాడు చాలా మంచివాడు, పెద్ద మనిషి, ఒక ఉన్నత విద్యా సంస్కారాలు ఉన్నవాడు. కాబట్టి సైలెంట్కి పెంట మనకి ఎందుకని పక్కకు పోయాడు. తర్వాత పార్టీ నుంచి కూడా పోయాడు. ఎందుకంటే తర్వాత ఈవిడ మంత్రి అయిపోయింది అంటే దాన్ని బట్టి అతను ఏం అర్థం చేసుకున్నాడు, నాకన్నా ఆవిడకి మద్దతు ఎక్కువ ఉంది అనుకున్నాడు. అన్యాయం తనకు జరిగిన ఒక నాయకుడిగా ఆయన ఒక ఎంపీ, ఈవిడ ఒక ఎమ్మెల్యే అయినా సరే చేస్తున్న ఈ వసూళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలిసి కూడా ఆవిడకి ప్రమోషన్ ఇచ్చారు. అంటే మన నిజాయితీగా ఉండటం వల్ల వాళ్ళకి నచ్చట్లేదు అనమాట అనుకున్నాడు. ఆయన కూడా పార్టీ మీకు దండం రా బాబు అని పక్కకు వచ్చాడు. అప్పటికప్పుడే మార్చుకోలేదు అతను. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా వెళ్ళాడు. దమ్మున్న ఏకైక నాయకుడు వైసీపీ నుంచి. అమరావతి శిబిరాలు సందర్శించి వాళ్ళైనా ఆయనకున్న పరిస్థితుల వల్ల మాట్లాడలేకపోయి ఉండొచ్చు. అసలు ఆ శిబిరాల దగ్గరికి వచ్చి మద్దతుగా వాళ్ళతో పాటు కూర్చోవడమే ఒక సాహసం జగన్మోహన్ రెడ్డి హయాంలో. అర్థమైందండి? కాబట్టి ఇవాళ కూడా ఆయన పార్టీ మారాడు, కూటమి ఆయన ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంది పైన కింద. ఈ 7-8 నెలల నుంచి కూడా ఈవిడ జోలికి వెళ్ళలేదు అతను. నిజంగా కక్ష సాధించాలి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలంటే ఫస్ట్ లోపల పెట్టాలి. ఎందుకంటే ఈయన నియోజకవర్గానికి రానే ఉన్నంత తెగింపు, బరి తెగింపు చవి చూసి వచ్చాడు ఆయన. సరే వీళ్ళ సంగతి చూద్దాం అనుకోవాలి, అలా అనుకోలేదు. వాళ్ళ పాపం అండి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు,
ఓ 2 కోట్ల మ్యాటర్ అది. కంప్లైంట్ ముందు ఆవిడే ఇచ్చిందండి. తీగలాగితే డొంకంతా కదులుతుందని ఆవిడకి భయం వచ్చింది. వాస్తవాలు బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం, నర్సరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 6 ఆయనకి అప్పుడు ఇప్పుడు కూడా ఆయనకి మద్దతు ఇస్తున్నారు. ఆయన అంటే అభిమానం ఉంది ఆ నాయకులందరికీ. కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు ఇలాంటి ప్రధానమైన నాయకులే కదా వీళ్ళందరూ వైసీపీలో. వాళ్ళు ఎవ్వరికీ లేని బాధ ఈవిడికి ఒక్కదానికి ఎందుకు ఆయన మీద అంత కోపం? ఇప్పుడు క్లీన్ స్లేట్, క్లీన్గా ఉన్నాడు కుర్రాడు, అలాంటి చూస్తే కొంచెం ఇబ్బంది రావచ్చు అన్నాను. ఇప్పుడు అకారణ ద్వేషం ఉంటుందండి, మనం దానికి కారణం చెప్పలేము. మరి ఆవిడ కూడా పెద్ద మనిషిలాగానే ఉండేది, మనిషి డిగ్నిఫైడ్గా అఫీషియల్గా కనిపించేది, ఎప్పుడు కూడా చిల్లర లాంగ్వేజ్ మాట్లాడకుండా ఉండి, కానీ అప్పుడప్పుడు మాట్లాడుతుంది. ఇవాళ అతని మీద ల్యాండ్ ఎలిగేషన్ చేసింది, తప్పు కదా, అలా చేయొచ్చా? వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి ఫస్ట్. 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళు చదువులు, ఆ సంస్థలు, విద్యా సంస్థలు ఎంత పేరు ప్రతిష్టలో ఆ రత్తయ్య గారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా? ఉత్తుపున్నని అబాండాలు వేయొచ్చా? ఎలిగేషన్ చేశారు. అది అలాట్మెంట్ కాదు, ఆక్షన్లో మేము తీసుకున్నాం, అది కూడా హైయెస్ట్ బిడ్ వేసి వాళ్ళు కొనుక్కున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూడా ఏ ప్రభుత్వాన్ని కానీ ఆక్షన్లో కొనుక్కున్నారు వాళ్ళు. ఏ ప్రభుత్వం ఉంటే ఏంటి వచ్చు, వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్న దానికి నువ్వు ఎలాగ మాట్లాడతావు? ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఫైనల్గా, నువ్వు అటువంటి వాళ్ళని గెలిగితే ఎలాగ ఉంటుందంటే, సరే నువ్వు మొదలెట్టే కదా నేను ముగిస్తాను, అంతవరకు తెచ్చుకోవడం అవసరం ఆవిడకి. ఎందుకంటే తప్పులన్నీ తమ కింద పెట్టుకుని వీళ్ళు వసూళ్ళు ఇప్పుడు ఒకటి అన్నీ బయటకు వస్తాయి, అనేక విషయాలు బయటకు వస్తాయి, అసలు వినకూడని విషయాలు కూడా కొన్ని వస్తాయి. ఇలాంటప్పుడు అది ఆడబెట్ట కొంచెం ఆవిడ మీద సాఫ్ట్ కార్నర్ అప్పుడు కొన్ని తప్పదండి, కొన్ని శిక్షలు పడతాయి తప్పు చేసినప్పుడు. అసలు ఆవిడ అంత వైలెంట్గా వ్యవహరించి, ఆవిడ డబ్బు అవసరం ఏంటంటే ఆవిడ బాగానే సంపన్నురాలనే విన్నాం. ఆవిడ ఎమ్మెల్యే అయింది, లక్కీగా మంత్రి కూడా అయిపోయిన తర్వాత అందంగా మంచి పేరు తెచ్చుకుని ఇంకో ప్రజాసేవలో ఉండి డబ్బు అనేటువంటి దాని మీద అంత కాపీనం ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో కొంత ఇప్పుడు లాగుతారు, ఎమ్మెల్యేలు లాక్కూడదని నేను చెప్పను, తీసుకోండి అని చెప్పు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఎలక్షన్ నిలబడాలి, ఎలక్షన్ నిలబడినప్పుడు తర్వాత కూడా అతని మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటే బోళ్ళని ఉంటాయి దారుణంగానే. ఇవాళ 10 మంది కూడా రావాలంటే బండ్లు పెట్రోల్ వేయకుండా రారు, భోజనాలు పెట్టాలి, వచ్చిన కార్యక్రమం చేయాలంటే ఇమీడియట్గా భోజనాలు అన్నీ ఏర్పాటు చేయాలి, ఇంకొంచెం కావాలంటే అది కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అవునా కదా? ఊరికనే ఎవడో రావట్లేదు, ఊరికనే ఎవడో ఓటేయట్లేదు, మరి అతను ఎక్కడి నుంచి ఇచ్చిస్తాడో? కాబట్టి దాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటూ మానేశారు. దాన్ని నేనేం చెప్తానంటే, నువ్వు పీకిమే కత్తెట్టి దొబ్బకో, ఇవ్వగలిగిన వాడి దగ్గర ఎంతో కొంత ఎవరా బాబు నువ్వు కూడా తలకొచ్చి ఏంట్రా బాబు అనాలి అంతే. నీకు ఫైన్లు వేస్తాం, నీ మీద నోటీసులు ఇస్తాం, నీకు కేసులు పెడతాం అని చెప్పి లాగేమంటే అది దౌర్జన్యం. అడుక్కు తింటంలో దౌర్జన్యం ఏంటి? మర్యాదగా తీసుకోవాలా. ఏంటో 10 రూపాయలు ఇవ్వండి అంటానికి 10 అంటానికి తేడా లేదు. అది నేను చెప్పేది. అంటే నువ్వు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా అంటే నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. ఎవడు బాబు సొమ్ము పెడతాడు రేపు ఎలక్షన్లోను, ఆ డబ్బులు లేవు చాలా మంచి ఉంటే టికెట్ ఇవ్వండి అంటే ఆడు వెంటనే ఆడు ఓడిపోతాడండి బాబు, డబ్బులు ఇవ్వని చెప్తున్నారు ప్రజలు. అది నిజమే కదా? అవును, వాస్తవం. బాగా డబ్బు ఉన్నవాడు దిగేంటే ఆడు అలాంటి వాడనే కానీ డబ్బు మంచి డబ్బు ఉందంటే నెగ్గుతాడు మనవాడు క్యాండిడేట్ అంటున్నారు. మరి అప్పుడు పార్టీలు ఏం చేస్తాయి? డబ్బు ఉన్నవాడికి ఇవ్వాలి. ఇప్పుడు మనల్ని బట్టి వాళ్ళని బట్టి మనం ఉన్నాయి. కాబట్టి ఆవిడ తప్పు చేసింది. శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి వ్యక్తి కుర్రోడు, క్లీన్ స్లేట్, అందరిలో మంచి పేరు ఉంది. తన ప్రత్యర్థుల నుంచి కూడా ఆ రోజు అతను వైసీపీలో ఉన్న టీడీపీ నుంచి కూడా అతని మీద ఒక్క విమర్శ లేదు. ఇవాళ కూటమి అధికార పార్టీలో ఉన్నా సరే బద్ధశత్రువులని వైసీపీ పార్టీ నుంచి అతని మీద ఒక్క థ్రెటనింగ్ ఉండదు, ఒక్క ఇది ఉండదు. పల్నాడే కదా, పల్నాడు పౌరుషం ఉండదా కుర్రోడికి? చాలా సౌమ్యుడు, మంచోడు, చదువుకున్నాడు, విజ్ఞానం, వివేకం అన్నీ ఉన్నవాడు, పైగా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, కుటుంబ నేపథ్యం ఉన్నవాడు. వాళ్ళు తలుచుకుంటే దోలు తీరిపోద్దండి ఎవరికైనా సరే. అంచేత అటువంటి వాళ్ళతో పెట్టుకున్నప్పుడు, అటువంటి వాళ్ళు లాగాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. ఏమైనా ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఇంకొకళ్ళని ఎవరో ఒకరి మీద బురద వేస్తే మనం తగ్గుతాం, ఇంకా ఎక్కువ అవుద్ది. ఇప్పుడు వరకు కొన్ని ఇంకా కేసులు నమోదవుతాయి చూడండి. కాబట్టి ఆవిడ మీద నాకు ఎంతో కొంత అయ్యో పాపం ఇలాగ అవుతుందంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మంచి అఫీషియల్గా కనపడేది, ఎక్కడ జుగుప్సాకరమైన భాష కానీ గెటప్ కానీ మనిషి బయట కనపడడం కానీ ఎక్కడ కూడా లేదు, చాలా హుందాగా ఉండేది ఆవిడ. మరి ఇటువంటి వాటిలో ఇరుక్కుంటే కొంచెం ఇబ్బంది వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. ఇక ఫైనల్గా మీరు ఏమన్నారు ఇంకోటి, జడ్జిలు నోట్ల కట్టలు. ఇంకా అది అత్యంత దారుణమైన విషయం. ఆ జడ్జి గారు ఏమంటున్నాడో, అది మా ప్రాంగణంలో ఉన్నది కానీ అది నాకు సంబంధం లేదంటున్నాడు. మా ఇంట్లోనే ఉన్నాయి కానీ నాయి కాదండి అన్నట్టుగానే. అలాంటి మాటలు ముందు మాకు సంబంధం లేదన్నాడు, అసలు లేవన్నారు. ముందు ఇలా పట్టుకున్నారన్నారు, అయ్యా అది కాదన్నాడు. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ డబ్బు అక్కడ ఏం దొరకలేదన్నాడు. రకరకాల మాటలు మార్చారు. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా దీని మీద కొడా జొలిపించి ఆ కొలిజియం అంతా కూడా దీని బొమ్మ అంతా బయటపెట్టింది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టేశారు ఈ వీడియోలు అన్నీ. ఏంటండి, అలహాబాద్కి అక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తే ఇలాంటి చెత్త అంతా మా దగ్గర పంపకండి అన్నారు వాళ్ళు. ఇంతకన్నా దారుణమైన అవమానం ఉందండి.
ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈ దేశంలో ప్రజలు అత్యంత విశ్వాసం ఉంచుకున్న వ్యవస్థ న్యాయ వ్యవస్థ. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంక వేరే దారి లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ పలుకుబడితో సాధిస్తారు కొన్ని, వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు తిట్టుకుంటాం మనం, ఏంటి వీళ్ళు సరిగ్గా పట్టించుకోరు, డబ్బులు తినేస్తారు, అవినీతి పనులు అంటాం. వాళ్ళు చాలా నయ్యం. ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ప్రజలు తీర్పు ఇవ్వాలి కాబట్టి ప్రజలకు భయపడతారు. వాళ్ళు వీళ్ళకి ప్రజలతో సంబంధం ఉండదు. వీళ్ళ ప్రజల అభిప్రాయాలతోటిని మనోభావాలతోటిని వాళ్ళ తీర్పుతోటి వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి వీళ్ళు ఇష్టమైనట్టు వ్యవహరిస్తారు. అందుకనే ఈ 10-20 ఏళ్ళ నుంచి వ్యవస్థలన్నీ ఇలా తగలడిపోయినాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ ఈ అత్యంత ఉన్నత ప్రధానమైన వ్యవస్థ అయినటువంటి ఈ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో కూడా ఆ మధ్యలో జడ్జి గాలికి జనార్దన్ రెడ్డి విషయంలో దొరికాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కేసు ఇలాంటివి మనకు తెలియకుండా బయట రాకుండా అనేకం జరుగుతాయి, చాలా జరుగుతాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏమైనా ఉందో చూడాలి. అంత డబ్బు ఇవ్వగలిగినోడు జగన్మోహన్. ఎందుకంటే ఈ మధ్య కేసులన్నీ ఢిల్లీ హైకోర్టు పంపిస్తున్నాడా ఏంటండి, లేదా వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి చెప్పిస్తారు. చాలా ప్రమాదం. ఒకటి కాదు, ఇవన్నీ బయట రావాలి. అతను ఇన్నాళ్ళ నుంచి బెయిల్ మీద ఎందుకున్నాడో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఆయన ఒక కేసు మీద అరెస్ట్ చేశారు, కేసు కట్టలేదు, అరెస్ట్ చేసిందని మేము కేసు కడతామని వివరాలు అప్పుడు చెప్తా ఉన్నారు. అప్పుడు రిమాండ్ ఎందుకు వేశారండి? అవును. తర్వాత వీళ్ళు స్క్వాష్ చేయమన్నారు. ఇప్పుడు వరకు ఆ తీర్పు ఎందుకు రాలేదు? ఇలాంటివన్నీ దర్యాప్తు జరగాలండి. ఈ ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళు బాగా పనిచేస్తే చాలు. అప్పుడు వీటి ఎవడ అన్యాయం చేసిన వాళ్ళ దగ్గర పోవచ్చు అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే న్యాయమూర్తులు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదా, 90% మంచి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు, ధర్మంగా ఉండాలనుకుంటారు. వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేస్తుంది, వ్యవస్థకి చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాళ్ళు దీని ప్రక్షాళనకి మొదలు పెట్టాలి, లేదా చాలా ప్రమాదం. సామాన్యుడికి సంపన్నుడికి న్యాయం ఒకేలా జరుగుద్ది అనేటువంటిది నమ్మకం కలిగించాలి, విశ్వాసం కలిగించాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే సామాన్యుడికి ఒకలాగానే సంపన్నుడికి ఒకలాగా న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు కూడా అట్టాగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కేసులు ప్రణయాల హత్య కేసులు వెంటనే వచ్చేసింది, తీర్పు వచ్చేసింది కదా, 4 ఏళ్ళలో వచ్చింది. మరి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు ఇటు ఎలాగుంది? కొంతమంది అక్రమాస్తుల కేసులు, ఢిల్లీ కేసులు, మద్యం కేసులు కట్టి వెంటనే అరెస్టులో చేశారు. జగన్మోహన్ రెడ్డి కేసులు ఎందుకు బయట రాలేదు? అతను ఎందుకు ఇన్నాళ్ళు 13 ఏళ్ళకి బయట తిరుగుతున్నాడు? న్యాయస్థానాలకు విచారణ కూడా హాజరవ్వకపోతే ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు? ఈ రోజు కూడా వాయిదా అటెండ్ అవ్వకుండా దీని మీద ఆయా జడ్జీల మీద విచారణ చేయించాలి, తప్పదు. ఎందుకంటే ఎక్కడో చోట అనుమానం వచ్చిన తర్వాత మీరు ఆపలేరు, ఎవరినోరు నొక్కలేరు. మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఇలా బెదిరించలేరు, బెదిరించకూడదు, అన్యాయం అది. ఏమైనా ప్రజలు జవాబుదారీగా ఉండాలి. మీ మీద అత్యంత విశ్వాసం, దైవ సమానంగా చూస్తారు న్యాయమూర్తుల్ని, దైవంతో సమానంగానే చూస్తారు. ఎందుకంటే 1-2 కేసుల విషయంలో న్యాయమూర్తి గారు వాళ్ళ అబ్జర్వేషన్ అది చూశాను నేను. ఒకనొక సందర్భంలో ఒక లాయరు సాక్షిగా ఉన్న నన్ను మోసం చేయాలని చూస్తే ఆయన అంత దూరం నుంచి కూడా అది గమనించి మీరు అలా తిప్పిపెట్టారేటని చెప్పేసి అని అతను మందలించి నేను చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకొని నన్ను ఇతని వేధిస్తున్నాడు, నన్ను వదిలేయండి అంటే వదిలేసాడు ఆయన. ఎందుకంటే ఇలా తిప్పిపెట్టాడు నాకు, నేను ఏదో చెప్పాను, మళ్ళీ ఇలా తిప్పి చూపించాడు జడ్జి గారికి. అంటే నేను చెప్పింది రాంగ్ అనపడద్దు అన్నమాట. మీరు అలా తిప్పి చూపించకూడదు, దానికి ఎలా చూపించారు, నాకు అలా చూపించాలి, మేము వదిలేస్తున్నాను వెళ్ళిపోండి అన్నాడు. ఈ నెల వేధిస్తున్నాడు, ఆత్మని రమ్మంటే దూరంగానే ఉన్నాను, నేను ఆత్మని సాక్షిగా రమ్మంటున్నాడు, రాకపోతే బెదిరిస్తున్నాడు నన్ను అంటే తప్పని మీరు వెళ్ళిపోండి ఫ్రీగాను, నన్ను ఫ్రీ చేసాడు. అంటే వాళ్ళు ఇది ఉంది, మనం ఎలాగ తప్పు పడతాం అందరినీ. మరి ఇలా డబ్బులు ఇది కనపడుతుంది కళ్ళ ముందు. నన్ను ఫ్రీగా వదిలేసిన దానికన్నా ప్రమాదం ఇది. ఇప్పుడు ఆ 10% మూలంగానే ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చింది. మీకు ఇది బరి తెగించిపోతారు, ప్రజలు భయపడతామంట. ఈ నేరస్తులు అందరూ కూడా బరి తెగించిపోతారు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు వాడు ఎవడో చంపేసి ఇంటికాడ బయట తిరుగుతున్నాడు ఎమ్మెల్సీ, వాడికి వెంటనే బెయిల్ వచ్చేద్ది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని టకాలమైన బెయిల్ వచ్చేస్తున్నాయి. మీరు వాళ్ళు ఏమనకండి గట్ట అంటున్నారు. ఇవన్నీ అలా వాళ్ళందరికీ అనుమానం వస్తాయి కదా. నిజంగా చట్ట ప్రకారం రూల్ ప్రకారమే జరుగుతాయి అన్నీ. వాళ్ళు ఎక్కడ కూడా రూల్కి డివేట్ అవ్వరు. ఏదో లొసుతో ఎలాగైనా లొసుకి యాక్సెప్ట్ చేస్తారు. సాధారణంగా కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అలా కుదరదు, పని చేసుకుంటూ ఉంటారు. ఇది ఏమైనా విత్తు ముందా చెట్టు ముందా న్యాయమూర్తులు మనం దూషించకూడదు, ద్వేషించకూడదు, వాళ్ళని అనుమానించకూడదు. కానీ అపోహలు మాత్రం వస్తున్నాయి. ఆ అపోహలు తొలగించాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళ మీద. విత్తు ముందా చెట్టు ముందా అంటే చెప్పలేమంటూ అనేక విషయాలు మనతో పంచుకున్న అడిసిమిల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.